ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో నివసించే రీనో ఆదివాసీ తెగకు చాలా ప్రత్యేకతలున్నాయి. వారి ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు చాలా విభిన్నమైనవి. గ్రామాల్లోని సాధారణ ప్రజలు ఈ రీనోలను బోండాలు అని పిలుస్తుంటారు. సాధారణ వ్యవహారంలో బోండా అంటే బండోడు అని అర్థం ఉంది. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో రీనోలు ఎక్కువగా ఉంటారు. వీరు మాట్లాడే భాష బోండీ భాష. మల్కానగిరిలోని వనకడిల్లిలో ప్రతి గురువారం జరిగే సంతకు వచ్చి తమకు దగ్గరున్న కొండ చీపుర్లను, తేనె, ఇతర అటవీ వస్తువులను అమ్ముకొని కావలసిన వస్తువులను కొనుక్కుంటారు. వీరి వేషధారణ, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి, దేశాల నుండి పర్యాటకులు వనకడిల్లి సంతకు వస్తుంటారు. ఈ తెగ జనాభా సుమారు 10,000. ప్రపంచంలోనే అరుదైన ఆదివాసీ తెగల్లో ఇది ఒకటని ఆంథ్రోపాలజిస్టులు చెబుతున్నారు. రీనో ప్రజలు ఫోటోలు దిగడానికి ఇష్టపడరు. ఫోటో రూపంలో తమ ఆత్మ నుంచి కొంత భాగం వెళ్ళిపోతుందని వీరి విశ్వాసం. అందుకే తమతో ఫోటో దిగాలని పర్యాటకులు కోరితే వీరు డబ్బులు అడుగుతుంటారు. ఈ డబ్బుతో సంతలో జీలకల్లు కొనుక్కొని తాగి విశ్రాంతి తీసుకుంటారు. అలా చేస్తే తాము కోల్పోయిన శక్తి తిరిగి వస్తుందని వీరి నమ్మకం. రీనో మహిళలైనా పురుషులైనా ఆయుధాలు ధరిస్తారు. యుక్త వయసు రాగానే మహిళలు గుండు చేయించుకుంటారు. గుండు కనిపించకుండా పూసల దండలను ఆభరణాలుగా అలంకరించుకుంటారు. ఒళ్ళంతా పూసల దండలు ధరించి కేవలం నడుం వద్ద రింగ్డా అనే పట్టీ ధరిస్తారు. మెడ చుట్టూ అల్యూమినియం, వెండితో చేసిన రింగులను పెట్టుకుంటారు. చేతుల నిండా లోహపు గాజులు వేసుకుంటారు. వనవాస సమయంలో సీత రీనో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంలో నగ్నంగా ఒక సరస్సులో స్నానం చేసిందని, అప్పుడు రీనో మహిళలు ఆమెను చూసి నవ్వారని, ఆమె ఆగ్రహంతో ఆ మహిళలు వస్త్రాలు ధరించకుండా ఉండేలా శాపం పెట్టారని స్థానికులు నమ్ముతుంటారు. ఆ మహిళలు సీతను ప్రాధేయపడగా ఆమె తన చీరలోంచి చిన్న వస్త్రం చించి ఆ మహిళలకు ఇచ్చారని వారు అంటుంటారు. అప్పటి నుంచి రీనో తెగ మహిళలు అందరూ గుండు చేయించుకోవడంతో పాటు పూసలతో శరీరాన్ని కప్పుకుంటున్నారని చెబుతుంటారు. సాధారణంగా గిరిజనులు నీరు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తుంటారు. కానీ రీనోలు కొండ ప్రాంతంలోని శిఖరాగ్రభాగంలో ఉంటారు. కింద నుంచే నీటిని తీసుకువెళ్తారు. గ్రామం చుట్టూ రాళ్ళు, కర్రలతో రక్షణ వలయం నిర్మించుకుంటారు. అక్కడ పహారా కాస్తారు. కొత్త వ్యక్తులను గ్రామంలోకి రానివ్వరు. కొత్త వ్యక్తులు దుష్టశక్తులను వెంట తీసుకొస్తారని వీరి విశ్వాసం. పోడు వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. గ్రామ పెద్ద, పూజారి, వైద్యులు పురుషులే అయినా కుటుంబ పెద్ద మాత్రం మహిళే. కుటుంబ బాధ్యతంతా మహిళే చూసుకుంటుంది. రీనో యువతులు తమ కంటే చిన్నవాడైన యువకుడిని పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వయసు తక్కువ ఉన్న భర్త అయితే వృద్ధాప్యంలో తమని బాగా చూసుకుంటాడని వీరి నమ్మకం. యువతులు తమకన్నా 7 నుంచి 9 ఏళ్ల తక్కువ ఉన్న వయసున్న యువకులను పెళ్లాడతారు. సాధారణంగా రీనో తెగలో పురుషులు, స్త్రీలు కుటుంబాలతో కాకుండా విడివిడిగా డార్మిటరీ లాంటి నివాసాల్లో గుంపుగా ఉంటారు. అబ్బాయిలు ఈ డార్మిటరీల వద్ద వాయిద్య పరికరాలు వాయిస్తూ అమ్మాయిల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటారు. మొదట అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయికి కూడా ఇష్టమైతే మాంసం వండి అబ్బాయికి పంపుతుంది. అబ్బాయి తరపు వారు అమ్మాయి కుటుంబానికి కన్యాశుల్కం ఇచ్చే ఆనవాయితీ ఈ తెగలో ఉంది. నచ్చిన వ్యక్తితో అమ్మాయి ఇష్టపూర్వకంగా జీవిస్తుంది. పెళ్లికి ముందు సెక్స్ గురించి పెద్దగా పట్టింపులు ఉండవు. సొంత గ్రామస్తులను మాత్రం వివాహం చేసుకోరు. జీవిత భాగస్వామి చనిపోతే ఇష్టాన్ని బట్టి మరో పెళ్లి కూడా చేసుకుంటారు. రీనో సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కష్టపడ్డా కుటుంబ బాధ్యతంతా మహిళే చూసుకుంటుంది. గ్రామంలో ఉన్న చిన్నారుల ఆలనాపాలను వృద్ధులు చూసుకుంటారు. ఈ తెగను చూసి ఇతరులు భయపడతారు. రీనో స్త్రీ పురుషులు నిత్యం ఆయుధాలు పట్టుకుని సంచరిస్తుంటారు. జిలుగకల్లు, ఇపసార లాంటివి తీసుకుంటారు. క్షణికావేశంలో హత్యలు చేస్తారు. హత్య వీరికి పెద్ద తప్పు కాదు. వ్యక్తిని చంపడాన్ని తాము అతడికి మేలు చేసినట్లేనని భావిస్తారు. చనిపోయిన వ్యక్తిని అదే గ్రామంలో తర్వాత పుట్టబోయే వ్యక్తిగా భావిస్తారు అని వీరి గురించి పరిశోధించిన ఆంథ్రోపాలజిస్టులు వివరించారు. పోడు వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవడంతో రీనోలు గ్రామాలను వదిలి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. రీనోల కోసం ఒడిశా ప్రభుత్వం బోండా డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడిప్పుడే ఈ తెగలో మార్పులు వస్తున్నాయి. వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. వారి వస్త్రధారణ కూడా మారుతుంది. సంతలకు వచ్చినప్పుడు మహిళలు నైటీలు కూడా వేసుకుంటున్నారు. ఇది వీరి చరిత్ర.